ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. కుంభరాశి వారి ఫలితాలు 2026 మే మాసంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 1, 3, 4 ఏమిటి? 1, 1, 1, 2, 2, 2 అని చెప్తా అనుకుంటున్నారా? లేదండి. 1, 3, 4 వారాలు మీకు అద్భుతంగా ఉన్నాయి. రెండవ వారం మాత్రం పతనం, స్వయంకృతాపరాధాలు, తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగులకి ఒత్తిడి, ఉద్యోగంలో తొలగించబడడం, వ్యాపార నష్టం, ఆత్మన్యూనతాభావం అంటే తెలుగులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దానివల్ల నష్టం, ఏదో తెలియని మానసిక వేదన, లంచగొండలుగా పట్టుబడడం, అవమానాలు పొందుకోవడం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, అతివేగం, అనర్థదాయకం, దుష్టుల సాంగత్యం, మరకలతో స్నేహం, సనాధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళతో జుగుప్సాగిన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం ప్రమాదం. అంటే సనాధర్మంతో ఉన్న వాళ్ళని జుగుప్సాగిన ఫోటోలు పెట్టుకోవద్దని అడుగుకండి. అంటే సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులతో జుగుప్సాగిన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవద్దని అడగండి. ఎవరితో చేసినా అది నష్టమే, నాశనమే. కానీ మరకలతో స్నేహం మాత్రం ప్రమాదం. సనాధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో స్నేహం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. వాయువరుసలైనటువంటి శునకాలవి, వాటితో మనకి స్నేహాలు ఏమిటి? దుష్టతో దూరవర్జేత్. ఆ విషయాన్ని గమనించుకోవాలి. లేనిపోయిన పోహలతో అందరు నావాలనుకోవడం కష్టం. ఉమ్మేసి అది పోసి ఇది పోసి ఇచ్చేటువంటి వాళ్ళతో మనకు స్నేహాలు అక్కర్లేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టాలున్నాయి. రెండో వారంలో ఏమాత్రం బాగాలేదు. ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యాపార పరంగా నష్టం, ఉద్యోగ పరంగా భంగం, లేనిపోయిన వివాదాలు, కుటుంబ పరంగా చికాకులు. మరి 1వ వారంలో, 3వ వారంలో, 4వ వారంలో అద్భుతం. మీ మాటకు తిరుగుండదు. మొదటి వారంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాన్ని పొందుతుంది ఒక దగ్గర మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల 2వ వారంలో పతనం అవుతాం, నష్టపోతాం. అందువల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, కుటుంబ పరంగా చికాకులు ఎక్కువ ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవద్దు, లాటరీలు పోయి వెళ్ళకండి 2వ వారం. మిగిలిన వారంలో 1, 3, 4 వారాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో ఉత్తమ విద్యాభివృద్ధి, ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పరీక్షలో విజయం ఖాయం. బ్యాక్లాగ్ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ తప్పకుండా మీరు మంచి పాస్ అవుతారు. 2వ వారం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేనిపోని మనమే క్రియేట్ చేసుకోవడం, తొందరపాటుతనం, దాన్ని కంట్రోల్ చేసుకోండి. భగవద్గీత పారాయణ 2వ వారం బాగా చేయండి. కాస్త హనుమంతుని ఆరాధన చేయండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. డబ్బు ఎవరికి ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. 2వ వారంలో 1, 3, 4 వారాల్లో చేయాలన్న ఆలోచన రాదు. అంటే పూచికత్తుగా సంతకాలు చేయని ఆలోచన, తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగం రాజీనామా చేయడం, అలాంటి ఆలోచనలు రాకుండా ఉండేటువంటి శుభ వాతావరణం. కాబట్టి మిగిలిన వారాల్లో 1, 3, 4 వారాల్లో ఆకస్మిక ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీ లెవెల్ ధనయోగం, ఐశ్వర్యం, ఆనందయోగం, గృహలాభం, స్థలలాభం, విదేశీయానం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR రావడం, H1 వీసాలు పొందుకోవడం, ఉద్యోగ లాభం, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశన, మిత్రలాభం, జన వశీకరణ శక్తి బాగా ఉండడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార పరంగా లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. అలాగే రైతులకి టొమాటో మరియు ఆలుగడ్డలు, తర్వాత మోరంగడ్డ లాంటివి, అలాగే చిలకదుంప అంటారు వాటిని, అవి బాగా పండుతాయి. మిర్చి గింజల కోసం మిర్చి పంట కూడా వేసుకోవచ్చు. గింజలు దాచుకునే ప్రయత్నం చేయవచ్చు. మిర్చి గింజలు తప్పకుండా ఈ మాసంలో అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. 1, 3, 4 వారాల్లో లాభాలు ఉన్నాయి. రైతులకి మంచి పంట లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా అభివృద్ధి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల అభివృద్ధి, అలాగే ముఖ్యంగా బుల్లితెర నటులకు కూడా దర్శక నిర్మాతలకి లాభాలు బలంగా ఉన్నాయి. రివార్డులు అందుకునే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఆనంద యోగం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం. ఈ మాసం మొత్తం కూడా మీకు
సమస్త శుభయోగాలు ఉన్నాయి. రెండో వారం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ దేవాలయ దర్శనం చేసుకుంటే మంచి శుభయోగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య సుఖయోగాలు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.